సంపద కావాలన్నా, ఐశ్వర్యం కలగాలన్నా ఆ తల్లే దిక్కు అని నమ్ముతాం. కానీ వెలుగు ఉన్న చోటే నీడ ఉన్నట్లు లక్ష్మీదేవి వెంటే నడిచే మరో విరుద్ధ శక్తి గురించి మీకు తెలుసా? ఆమె పేరు అలక్ష్మి. చాలామంది అలక్ష్మి అంటే కేవలం పేదరికం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఆమె ఒక దురదృష్టకరమైన పరిస్థితి, ఒక వినాశకరమైన ఆలోచన. పురాణాలు ఒక ఆసక్తికరమైన విషయం చెబుతున్నాయి. ఎక్కడ శుభం ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. కానీ ఎక్కడ అశుభం అడుగు పెడుతుందో అక్కడ అలక్ష్మి తిష్టవేస్తుంది. అసలు అలక్ష్మి అంటే ఎవరు? ఆమె నిజంగా ఒక దేవత, లేక మనలోని చెడు గుణాలకి ఒక ప్రతీకనా? అసలు ఆమె మన ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తుంది? ఆమె ఇంట్లో ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? మరీ ముఖ్యంగా దురదృష్టానికి రూపమైన ఆమెను మన ఇంటి నుండి, మన జీవితం నుండి ఎలా దూరం పంపాలి? ఈ రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే మనం పురాణాల లోతుల్లోకి వెళ్ళాల్సిందే. పదండి చూద్దాం. అసలు ఎవరి అలక్ష్మి? సింపుల్గా చెప్పాలంటే లక్ష్మీదేవి మనకి ఏవైతే ఇస్తుందో వాటికి పూర్తి వ్యతిరేకమైన శక్తే ఈ అలక్ష్మి. లక్ష్మి అంటే సంపద, ఐశ్వర్యం, మనశ్శాంతి. అదే అలక్ష్మి అంటే దరిద్రం, తీరని అశాంతి, ఇంట్లో నిత్యం జరిగే కలహాలు. పురాణాల్లో ఆమెకు మరో పేరు ఉంది. అదే జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠ అంటే పెద్దది అని అర్థం. అంటే లక్ష్మీదేవి కంటే ముందే పుట్టినది అని. వినడానికి వింతగా ఉన్నా దీని వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని మదించినప్పుడు ఆ పాలకడలి నుంచి లక్ష్మీదేవి కంటే ముందే ఈమె ఆవిర్భవించింది. అందుకే ఆమెను లక్ష్మికి అక్కగా భావిస్తారు. కానీ ఒకే చోట పుట్టిన వీరిద్దరి గుణాలు మాత్రం ఉత్తర దక్షిణ ధృవాలంత వేరు. ఒకరు ఇంటిని వెలుగుతో నింపితే మరొకరు చీకటిని మోసుకొస్తారు. అసలు ఈ జ్యేష్ఠాదేవికి, లక్ష్మీదేవికి మధ్య ఉన్న ఆ ఆసక్తికరమైన పోరాటం ఏంటి? అసలు ఈ అలక్ష్మి ఎలా పుట్టిందో తెలుసుకోవాలంటే మనం ఆనాటి క్షీరసాగర మథనం దగ్గరికి వెళ్ళాలి. అమృతం కోసం దేవతలు, అసురులు కలిసి వాసుకిని త్రాడుగా మార్చి పాలకడలిని చిలికారు. ఆ మథనంలో ఎన్నో అద్భుతాలు బయటకు వచ్చాయి. కోరికలు తీర్చే కామధేనువు, అద్భుతమైన ఉచ్చైశ్రవం అనే గుర్రం, మెరిసిపోయే కౌస్తుభమణి, సుగంధాలు వెదజల్లే పారిజాత వృక్షం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. చివరికి సాక్షాత్తు ఆ మహాలక్ష్మి వెలిసింది. కానీ అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి రాకముందే సముద్ర గర్భం నుండి మరో శక్తి బయటకు వచ్చింది. ఆమెనే అలక్ష్మి. ఆమె సముద్రం నుండి బయటకు వచ్చినప్పుడు వాతావరణమే మారిపోయిందట. పురాణాలు ఆమెను ఎలా వర్ణిస్తాయో తెలుసా? కళ్ళలో నిరంతర అసంతృప్తి, ముఖంలో ఎప్పుడూ తగ్గని కోపం. ఆమె చుట్టూ అంతా ఒక రకమైన అశుభ వాతావరణం. ఆమెను చూసి దేవతలు సైతం వణికిపోయారు. ఎందుకంటే ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం హరించుకుపోతుంది, ఆనందం ఆవిరైపోతుంది. అందుకే ఆమెను శుభ ప్రదేశాలకు దూరంగా ఉంచాలని దేవతలు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఆమెను ఎక్కడ ఉండమని దేవతలు చెప్పారు? ఇక్కడే అసలైన కథ మొదలవుతుంది. అసలు మన ఇంట్లో అలక్ష్మి ఉందో లేదో తెలుసుకోవడం ఎలా? ఆమెకు ఇష్టమైన అడ్రస్ ఏంటో తెలుసా? పురాణాల ప్రకారం అలక్ష్మి పిలవకుండానే కొన్ని చోట్లకి వచ్చి తిష్ట వేస్తుంది. ఆమె నివసించే ప్రదేశాలను గమనిస్తే మనకే ఆశ్చర్యమేస్తుంది. ముఖ్యంగా అపరిశుభ్రత ఎక్కడ ఉంటే అక్కడ ఆమె ఉంటుంది. చెత్తాచెదారం పేరుకుపోయిన ఇల్లు,
వెలుతురు చొరబడని చీకటి మూలలు ఆమెకు ఇష్టమైన నివాసాలు. కేవలం ఇల్లు మాత్రమే కాదు, మనుషుల ప్రవర్తనను బట్టి కూడా ఆమె చేరుకుంటుంది. ఎక్కడైతే నిత్యం గొడవలు జరుగుతుంటాయో, ఎక్కడైతే మనుషుల మధ్య ప్రేమ తగ్గి అసూయ, ద్వేషం పెరుగుతాయో అక్కడ అలక్ష్మి రాజ్యం చేస్తుంది. అంతేకాదు, అధర్మం రాజ్యమేలే చోట ఆమె ఖచ్చితంగా ఉంటుంది. అబద్ధాలు ఆడటం, ఎదుటివారిని మోసం చేయడం, అన్యాయంగా సంపాదించడం, ఇలాంటి పనులు చేసేవారి ఇళ్లలో లక్ష్మీదేవి ఉండలేదు. ఆ ఖాళీని అలక్ష్మి భర్తీ చేస్తుంది. చూడటానికి ఇవన్నీ సాధారణ విషయాల్లాగే అనిపించవచ్చు, కానీ ఇవే మన జీవితంలోని దౌర్భాగ్యానికి పునాదులు. మరి ఇలాంటి ప్రతికూల శక్తిని ఇంటి నుంచి బయటకు పంపే మార్గం ఏంటి? మన పెద్దలు చెప్పిన ఆ సింపుల్ రెమెడీస్ ఏంటి? అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఉంది. అలక్ష్మి మన ఇంట్లోకి రావడానికి తలుపులు తీసి ఆహ్వానించక్కర్లేదు. ఆమె బయట నుంచి నడుచుకుంటూ రావాల్సిన అవసరం కూడా లేదు. మన అలవాట్లే ఆమెకు రహదారిని వేస్తాయి. అసలు ఆమె ప్రవేశం ఎలా ఉంటుందో తెలుసా? నిజానికి లక్ష్మి, అలక్ష్మి అనేవి ఒకే నాణానికి ఉన్న రెండు పార్శ్వాలు. వెలుగు వెళ్ళిపోతే చీకటి ఎలా వస్తుందో, లక్ష్మీదేవి వెళ్ళిపోయిన చోటికి అలక్ష్మి అంత వేగంగా వచ్చేస్తుంది. ఉదాహరణకు, ఒక ఇంట్లో రోజూ గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, అక్కడ ప్రశాంతత ఉండదు. ఎక్కడైతే మనశ్శాంతి ఉండదో అక్కడ లక్ష్మీదేవి నిలవదు. ఆ తల్లి వెళ్ళిపోగానే ఆ ఖాళీని భర్తీ చేయడానికి అలక్ష్మి సిద్ధంగా ఉంటుంది. ఇది కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు, ఇదొక ఆధ్యాత్మిక ఉపమానం. అంటే మన ప్రతికూల ఆలోచనలు, మన కోపం, మన అశ్రద్ధే అలక్ష్మికి రూపాలు. మనం ఎప్పుడైతే క్రమశిక్షణ తప్పుతామో, ఎప్పుడైతే ఎదుటి వారిని గౌరవించడం మానేస్తామో, అప్పుడే మన ఇంట్లోకి, మన జీవితంలోకి దరిద్రం అనేది అలక్ష్మి రూపంలో ప్రవేశిస్తుంది. అందుకే పెద్దలు అంటారు, ఇల్లు శుభ్రంగా ఉంచుకో, నోరు అదుపులో ఉంచుకో అని. ఎందుకంటే ఆ చిన్న మార్పులే అలక్ష్మిని రాకుండా ఆపుతాయి. అసలు మన ఇంట్లో అలక్ష్మి ప్రభావం మొదలైందని చెప్పడానికి కొన్ని హెచ్చరిక సంకేతాలు ఉన్నాయి. అవి కనిపించాయంటే మన ఇల్లు నెమ్మదిగా ఆ ప్రతికూల శక్తి గుప్పిట్లోకి వెళ్తోందని అర్థం. పురాణాల ప్రకారం అలక్ష్మి ప్రవేశించిన ఇంట్లో కనిపించే మొదటి లక్షణం అనవసర ఖర్చులు. రూపాయి సంపాదన ఉంటే 10 రూపాయల ఖర్చు వచ్చి పడుతుంటుంది. చేతికి అందినట్టే అందిన డబ్బు ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతుంటుంది. రెండవది, కారణం లేని కలహాలు. భార్యాభర్తల మధ్య గాని, పిల్లలతో గాని చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంటాయి. ఇంట్లో ఎప్పుడూ ఒక రకమైన ఉద్రిక్తత, అశాంతి రాజ్యమేలుతుంటుంది. అంతేకాదు, ఎంత సంపాదించినా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా మనసులో ఒక రకమైన అసంతృప్తి, ఏదో కోల్పోయామనే భావన వెంటాడుతుంటుంది. దీనికి తోడు అకస్మాత్తుగా వచ్చే ఆరోగ్య సమస్యలు కుటుంబ సభ్యులను వేధిస్తుంటాయి. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఆర్థిక ఇబ్బంది మాత్రమే కాదు, ఇదొక మానసిక స్థితి. మన ఆలోచనల్లో నెగిటివిటీ పెరిగినప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా అలాగే మారిపోతుంది. దీనినే పురాణాలు అలక్ష్మి నివాసం అని పిలిచాయి. అయితే ఇక్కడ మనం ఒక లోతైన రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. అలక్ష్మి అంటే కేవలం పురాణాల్లో ఉండే ఒక పాత్ర మాత్రమే కాదు, ఆమె మన జీవితంలోని చీకటి కోణానికి ఒక ప్రతీక. నిజానికి అలక్ష్మి ఎక్కడి నుంచో రాదు, మనలోనే పుడుతుంది. ఎప్పుడైతే మనలో ఎదుటి వారిని చూసి ఓర్వలేని అసూయ మొదలవుతుందో అది అలక్ష్మి. ఎంత ఉన్నా ఇంకా కావాలనే అతిలోభం పుడుతుందో అది అలక్ష్మి.
చిన్న విషయాలకే విచక్షణ కోల్పోయేలా చేసే కోపం, మన దగ్గర ఉన్నదాన్ని చూసి సంతోషించలేని ఆ అసంతృప్తి, ఇవన్నీ అలక్ష్మికి రూపాలే. పురాణాలు ఈ నెగిటివ్ ఎనర్జీని ఒక రూపంగా వర్ణించి చెప్పాయి, తద్వారా మనం ఆ లక్షణాలను సులభంగా గుర్తించగలమని. కాబట్టి అలక్ష్మిని దూరం చేయడం అంటే కేవలం ఇంట్లో పూజలు చేయడం మాత్రమే కాదు, మనలోని ఈ దుర్గుణాలను ఒక్కొక్కటిగా వదిలించుకోవడం. మన మనసు ఎప్పుడైతే నిర్మలంగా, తృప్తిగా మారుతుందో అప్పుడు ఆ అలక్ష్మి అక్కడి నుంచి తప్పుకుంటుంది. మహాలక్ష్మి స్వయంగా వచ్చి కొలువుదీరుతుంది. సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, గుణవంతుడైన మనిషి కూడా ఒక సంపదే అని మన పెద్దలు అందుకే చెప్పారు. మనం ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. వెలుగు లేకుండా చీకటి లేదు, లక్ష్మి లేకుండా అలక్ష్మి లేదు. పురాణాల ప్రకారం వీళ్ళిద్దరూ ఒకే నాణానికి ఉన్న రెండు వైపులు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా? మన ప్రవృత్తే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఎంచుకుంటుంది. ఎక్కడైతే ధర్మం ఉంటుందో, ఎక్కడైతే మనుషులు సత్యాన్ని గౌరవిస్తారో, ఎక్కడైతే ఇల్లు మరియు మనసు పరిశుభ్రంగా ఉంటాయో అక్కడ మహాలక్ష్మి కొలువుదీరుతుంది. ఆ ఇల్లు ప్రశాంతతతో, సిరి సంపదలతో కలకలలాడుతుంది. కానీ అదే సమయంలో ఎక్కడైతే అన్యాయం రాజ్యమేలుతుందో, ఒకరి ఎదుగుదలను చూసి ఓర్వలేని అసూయ ఉంటుందో, అబద్ధాలతో పనులు సాధించుకోవాలనే అసత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలబడదు. ఆ తల్లి వెళ్ళిపోయిన మరుక్షణమే అలక్ష్మి అక్కడ తిష్ట వేస్తుంది. అంటే లక్ష్మి మనల్ని పైకి తీసుకువెళ్తే అలక్ష్మి మనల్ని పాతాళానికి తొక్కివేస్తుంది. ఇద్దరూ సముద్ర గర్భం నుంచే పుట్టారు, కానీ వారు ఇచ్చే ఫలితాలు మాత్రం ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటాయి. గుర్తుంచుకోండి, లక్ష్మీదేవిని మనం ఆహ్వానించాలి, కానీ అలక్ష్మిని మనం మన ప్రవర్తన ద్వారా కొని తెచ్చుకుంటాం. ఈ రెండింటిలో మీ ఇంట్లో ఏ శక్తి ఉండాలో నిర్ణయించుకోవాల్సింది మాత్రం మీరే. సరే, ఇప్పటి వరకు అలక్ష్మి అంటే ఎవరో, ఆమె ఎలా వస్తుందో తెలుసుకున్నాం కదా. మరి అంతటి ప్రతికూల శక్తిని